శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 24వ బోధ శరణాగతి. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు మొట్టమొదటిసారి శ్రీధర్రావు దంపతులతో మాట్లాడబోయే ముందు చేసిన పని ఆ పార్వతీదేవి మఠంలో ఉన్న జగన్మాతకు సాష్టాంగ నమస్కారం చేయడం. అప్పుడు మాత్రమే కాదు, శ్రీ స్వామివారు ఎప్పుడు ఎవరితోనైనా ఏదన్నా ముఖ్యమైన విషయం మాట్లాడే ముందు వారు చెప్పే పదాలు ఈశ్వరాజ్ఞ అయ్యింది అని. శ్రీ స్వామివారు శ్రీ చెక్క కేశవుల గారికి జగన్మాత సాక్షాత్కార కోరిక గురించి బోధ చేసిన తర్వాత అన్న మాటలు: మీరు ముందు ఆ లక్ష్మీ నారసింహుని గర్భగుడికి మరమ్మతులు చేయించండి అని. అంతేకాదు, శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకుంటాను, నాకు వేరే స్థలం కావాలి అన్నప్పుడు శ్రీధర్రావు దంపతులు తరుణోపాయంగా ఆ పార్వతీదేవి మఠాన్ని ఆ వ్యాసయోగ్యంగా మారుస్తాము అంటే శ్రీ స్వామివారు ససేమీరా ఒప్పుకోలేదు. శ్రీ స్వామివారు తమ సాధన నిమిత్తం స్థలం ఎంచుకుంది. ఈశ్వరాజ్ఞ అనే వారు సాధనా స్థలికి బ్రహ్మ ముహూర్తంలో బయలుదేరింది ఈశ్వరాజ్ఞ అనే. అలానే శ్రీ స్వామివారు జీవ సమాధి కోరుతుంది ఈశ్వరాజ్ఞ అనే. చిట్ట చివరి కపాల మోక్షం పొందింది కూడా ఆ దంపతుల వలననే. ఎంతో సాధన చేసిన శ్రీ స్వామివారు దైవాజ్ఞకు కట్టుబడి ప్రతిసారి ఈశ్వరాజ్ఞ కోసం ఎదురు చూడటమా? ఆ పరమాత్మ చెప్పిన వెంటనే అప్పటికప్పుడు వేరొక చోటికి పరిగెత్తడమా? శ్రీ స్వామివారు ఏ వ్యవహారము తెలియని వాళ్ళలాగా ప్రతి చిన్న పనికి ఆ పరమాత్మ ఏం చేస్తారో అని వేచి ఉండటమా? కడు చిత్రము కదూ. శ్రీ స్వామివారి ఈ ప్రవర్తనకు అర్థం ఏమంటే, ఏ జీవరాశి ఎంత అధః పాతాళంలో ఉన్నా, లేక ఎంతటి జ్ఞానంతో ఉన్నా కానీ ఆ పరమాత్మ యొక్క కృప మన మీద జాలువారాలి అంటే మాత్రం ఖచ్చితంగా సర్వస్వ శరణాగతి చేయవలసినదే. శ్రీ స్వామివారికి ఈశ్వరాజ్ఞ అయ్యింది అని తెలిసిన ప్రతి మాటకు ముందు ఆ విషయం ఎందుకని పక్కవారితో అనేవారు తెలుసా? నేను ఆ పరమాత్మ ఆజ్ఞాపించకుండా ఏ పని చెయ్యను. అలాగే ఆ పరమాత్మ చెబితే ఇక తూచా కూడా తప్పను అని. కావున మీరందరూ వినవలసింది, ప్రార్థించవలసింది కేవలం ఆ పరమాత్మనే అని మనకు అంతర్లీనంగా అని సంభాషణలలోనూ బోధించటం కోసమే ఋషివాక్యం. జగద్గురు ఆదిశంకర్లు సౌందర్యలహరిలో ఇలా అంటారు: శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణః. సమస్త లోకములచే శరణు పొందగలిగిన దేవి, ఇన్నిటినీ రక్షించడానికి నీ పాదాలు చాలు తల్లి అని. సుప్రసిద్ధ సంగీత వాగ్గేయకారులు కైవార అమర నారాయణదాసులు ఇలా అన్నారు: శరణు శరణు భుజంగ శయన, శరణు యదుకుల పావన, శరణు శరణు ప్రపంచ పాలన, శరణు శ్రీనారాయణేన. స్కందపురాణంలో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమును పరమేశ్వరుని నోటి వెంట వినటానికి జగన్మాత పార్వతీదేవి కూడా శరణాగతి చేసి పొందింది కదా. ఆ తల్లి ఇలా అంటున్నది. శ్లోకము: ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురోః త్వాం నమస్కుర్వత్వే భక్త్యా సురాసురనరాః సదా. ఇంకొక శ్లోకము: విధి విష్ణు మహేంద్రాద్వైర్వంద్యః ఖలు సదా భవాన్, నమస్కరోషి కస్మై త్వం నమస్కారాశ్రయః కిలా. దానికి సమాధానముగా పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా సంభాషిస్తున్నారు. శ్లోకము: గురు బ్రహ్మ గురు విష్ణు
గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంకొక శ్లోకము. శక్తో న చాపి శక్తో వా దైశికాంగ్రిః సమాశ్రయేత్ తస్య జన్మాస్తి సఫలం భోగమోక్షఫలప్రదం. అర్థము. ఉమాదేవి, ఓ పరాత్పర పరమేశ్వర జగద్గురు, దేవతలు అసురులు నరులచే నీవు నమస్కరింపబడుతున్నావు. స్వామి, బ్రహ్మ విష్ణు మహేంద్రులు నీకు నమస్కరిస్తూ ఉంటే నీవు ఎవరికి నమస్కరిస్తున్నావయ్యా ప్రభు అని. పరమశివుడు, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే సదాశివుడు, త్రిమూర్తులకు అతీతమైన పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే గురువు. ఓ పార్వతి, అలాంటి గురువుకు నేను సదా నమస్కరిస్తున్నాను. శక్తి కలిగిన కానీ శక్తిహీనుడైన కానీ ఎవరైతే అటువంటి సద్గురుని పాదములను ఆశ్రయిస్తారో వారి జన్మ సఫలము. వారికి కలోహములలో భోగములు మోక్ష ఫలములు లభిస్తున్నవి. శ్రీ స్వామివారి బోధ. నీవే తప్ప ఇంతః పరబ్రహ్మ మెరుగని మన్నింపందగుందీనున్ అని శ్రీమద్భాగవతంలోని గజేంద్ర మోక్షణ ఘట్టములోని సద్బోధను శ్రీ స్వామివారు తమ జీవితకాల పర్యంతము ఆచరించి అది ఈ కలియుగములోనూ సాధ్యమేననే బోధను వారి ఆచరణ ద్వారా అందించారు. కనుక గీతాచార్యుడు ఆఖరకు బోధించిన విధముగా సాధకులందరూ కూడా సమస్త సంకల్పములను, సకల కర్మలను, వాటి ఫలములను సద్గురువుల చరణముల యందు సర్వవిధ సమర్పణాభావముతో అర్పించే శరణాగతి అనే సద్బోధన శ్రీ స్వామివారి నుండి గ్రహిద్దాము. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.